నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు. మేము కువైట్ ఇంట్లో ఎన్ని గంటలు పని చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్లో మేము 12 గంటలకు మించి పని చేస్తూ ఉన్నామని చెప్పేసి, తెల్లవారుజామున 5కు లేస్తే రాత్రి పనుకుండే సమయం 1 గంట అవుతూ ఉందని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్కు వచ్చే ముందు భారత రాయబార కార్యాలయం ద్వారా, ఇండియన్ ఎంబసీ ద్వారా మనకైతే ఒక అగ్రిమెంట్ పేపర్ అయితే ఇస్తారు. కువైట్ గృహ కార్మికుల చట్టం ప్రకారం, అలాగే ఇండియన్ ఎంబసీ అందించిన అగ్రిమెంట్ ప్రకారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఉదయం 6 గంటలకు పని చేస్తే సాయంత్రం 6 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏకదాటిగా మనం చూసుకుంటే 5 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఏకదాటిగా 5 గంటలు మీరు పని చేసిన తర్వాత మీకు 1 గంట అయితే విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళా 5 గంటలు పని చేసిన తర్వాత 1 గంట విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క విశ్రాంతి గంట సమయం ఏదైతే ఉందో ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఉదయం 6 గంటలకు డ్యూటీ ఎక్కిన తర్వాత సాయంత్రం 6 గంటలకైతే దిగి వెళ్లాల్సి ఉంటుంది. 6 గంటల తర్వాత కూడా కువైటీ యజమానులు మీ చేత పని చేయించుకుంటే కానీ గంటకు సబామియా కమిషన్ అయితే డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమందికి సబామియా కమిషన్ గంటకు చొప్పున డబ్బులు మీకు ఇస్తూ ఉన్నారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది శ్రమ దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఇది కువైట్కు వచ్చే ముందు మనకు అగ్రిమెంట్ పేపర్ వస్తుంది. ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్లో ఉంటుంది. తప్పకుండా అయితే అగ్రిమెంట్ పేపర్ అయితే మీకు ఏదైనా తెలియకుంటే పక్కన వారి చేతికైనా ఇచ్చి ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్లో ఉన్న అంశాలను అయితే మీరు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. 12 గంటలు డ్యూటీ చేసిన తర్వాత మనం మన యొక్క స్నేహితుల దగ్గరకో లేకపోతే మన యొక్క బంధువుల దగ్గరకో, మన కుటుంబ సభ్యులు కువైట్లో ఉంటే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉండి మళ్ళా మనము డ్యూటీ టయానికి అయితే రావచ్చు. లేకపోతే కువైట్ యజమాని ఇచ్చిన రూమ్లో అయితే ఉండవచ్చు. కానీ కువైట్లో ఇలాంటిది ఏమీ జరగడం లేదని చెప్పేసి, శ్రమ దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పేసి కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు స్వయంగా నాకైతే చెప్పడం జరిగింది. అన్నా, మేము తెల్లారుజామున స్కూల్ మొదలు ఉంటే గానీ 5 గంటలకు లేస్తూ ఉన్నాము, డ్యూటీలు అయిపోయే తలకే 12-1 గంట అవుతూ ఉంది. ఇలా శ్రమ దోపిడీ ఎక్కువైపోతూ ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఎలాగోలా పని చేసుకోవాలని చెప్పేసి 2 సంవత్సరాలు ఉండి మేము వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.